సో ఇంకొకటి గురువుగారు ఏంటంటే నార్మల్గా ఇప్పుడు జనవరి మార్చి నుండి మనం స్టార్ట్ చేసుకుంటే డిసెంబర్ వరకు నేను ఏ మంత్రంతోని పూజ చేసుకుంటే బాగుంటుంది, నాకు ఈ ఇయర్ ఏది మంచి జరుగుతుంది? అంటే ఒకటే అమ్మా, ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ పర్పస్. ఇప్పుడు మీరు ఉన్నారు, చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు దాహం వేస్తుందా, ఆకలి వేస్తుందా, నిద్ర వస్తుందా, లేకపోతే ఇంకోటి ఏదో మూడు బాగుకు ఏదో సినిమాకి వెళ్ళాలని ఉందా, మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, దేనికి వాడతారా వాటిని? మీరు ఏం కావాలో దానికి వాడతారు. టిఫిన్ తినాలనిపిస్తే టిఫిన్, నీళ్ళు తాగాలనిపిస్తే నీళ్ళు, ఓ సినిమా చూడాలనుకుంటే ఆ 100 రూపాయల సినిమాకు వాడచ్చు. అట్లాగే మీ పర్పస్ ఏంటి? ఒక మంత్రం చేసుకోవాలంటే వాట్ ఈస్ ద పర్పస్? మీకు జాబ్ రావాలనుకుంటున్నారు, జాబుకు సంబంధించిన మంత్రం చేసుకోవాలి. లలిత సహస్రనామాల్లో ఉంది. ఏమిటది? ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. అలా కాదండి, వ్యాపార అభివృద్ధి కావాలనుకుంటున్నాను ఈ మార్చి నుండి డిసెంబర్ లోపల, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక ఈ నామం మినిమం 40 మినిట్స్ చేయాలి, మ్యాక్సిమం మీ ఇష్టం. అలా కాదండి, హెల్త్ బాగుండట్లేదు, ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. అలా కాదండి, నాకు అప్పులున్నాయి, ఓం అపర్ణాయే నమః. అలా కాదు, నాకు ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటున్నాము, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. దీనికి 3 నామాలు ఉన్నాయి, ఒకటి కాదు, ఇంకోటి కూడా చేసుకోవచ్చు. ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అయి నమః. ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చదాయే నమః. అలా కాదు, నాకు ఏలినాడు శని నడుస్తుంది అని అనుకున్నాము, ఇందులో రకరకాలు ఉంటాయి. అంటే అట్లాగా బెల్లముతో తయారు చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి సమర్పిస్తే కూడా చాలా మటుకు తగ్గుతుంది. లేదా ఆంజనేయ స్వామికి వెళ్ళి ఏలినాడు శనికి సంబంధించి జరుగుతుందని బెల్లంతో తయారు చేసి పదార్థాలు స్వామివారికి నైవేద్యంగా పెట్టి వాటిని కూడా మనం పంచవచ్చు. లేదా బెల్లం గోవుకి తినిపించవచ్చు ఇట్లా. లేదా లలితా సహస్రనామాల్లో నామమే తెలుసుకోవాలి అనుకుంటే అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః. ఏలినాటి శని దోషం కూడా తగ్గుతుంది దానివల్ల. ఒక్కొక్క దానికి ఒక్కో నామం, ఒక్కొక్క పద్ధతి. ఇప్పుడు ఎందుకు మీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్, మీకు బాడీలో ఏదో ప్రాబ్లం వచ్చింది, యోగాసనాలు వేసి మాస్టర్ దగ్గరికి వెళ్ళారు, మీరేం చెప్తారు? డాక్టర్ అతను ఏం చెప్తాడు? నువ్వు ఈ ఆసనం వేయి అంటాడు, నువ్వు ఎక్సర్సైజ్ చేయి అంటాడు. అట్లాగే ఇది కూడా పర్పస్ బట్టి మంత్రం ఉంటుంది. ఏం పర్పస్, మీకు ఏం అవసరం, దాన్ని బట్టి మంత్రం. గురువు గారు, ఏ నక్షత్రం వారికి సింహదారం కలిసి వస్తుంది? ఒకటేనమ్మా, నక్షత్రం బట్టి సింహద్వారం పెట్టుకోమని ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ నక్షత్రం వాళ్ళకి ఈ సింహద్వారము అనేటువంటిది శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు. చెప్పబడింది ఒకటే, మీ పేరు, మీ పేరులో ఉన్న మొదటక్షరం, అది ఏ వర్గుకు సంబంధము, ఏ డైరెక్షన్ మీకు బాగుంటుంది. నక్షత్రం బట్టి చెప్పింది ఒకటే. ఏమిటది అంటే, మీ నక్షత్రం ఏదైనా సంకల్పం చెప్పించుకుంటున్నాం, ఏదైనా శాంతి పూజ జరిపించుకుంటున్నారు, ఏదైనా జపం జరిపించుకుంటున్నారు, అప్పుడు మీ నక్షత్రం ఏమిటి? నక్షత్ర శాంతి జరిపించుకోవడానికి ఎందుకు నక్షత్రానికి చెప్తారు అంటే, నక్షత్రం చంద్రుడు మీరు జన్మించిన రోజు చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నాడో ఆ నక్షత్రం రోజు మీరు జన్మించారు కాబట్టి మీద ఆ నక్షత్రము అంటారు. చంద్రుడు అంటే ఏంటి? వేదపరంగా చంద్రమా మనసో జాత అంటే చంద్రుడు మనసుకు కారకుడు. ఇది ఏ నక్షత్రం మీద ఉందో ఆ నక్షత్రానికి కనుక శాంతి కలిగితే చంద్రుడు బాగుంటుంది. చంద్రుడు బాగుంటే మనసు బాగుంటుంది. మనసు ప్రశాంతంగా ఉండడానికి నక్షత్ర సంబంధంగా మీకు చెప్తారు సంకల్పం అది.